లష్కర్ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. వండి తెచ్చిన నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పిస్తున్నారు. బోనం పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. చరిత్రాత్మక అమ్మవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణలు, పూలమాలలతో పండుగ శోభ సంతరించుకుంది. శివశక్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. తెల్లవారుజామునే మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఇక మధ్యాహ్నం సమయంలో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. ఇటు అమ్మవారికి బోనం సమర్పించేందుకు ఇప్పటికీ భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. భక్తుల కోసం 6 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అధికారులు. బోనాలతో వచ్చే మహిళా భక్తుల కోసం 2 క్యూ లైన్లు, సాధారణ దర్శనం కోసం 2 జనరల్ లైన్లు, ప్రముఖులు వీఐపీల కోసం 2 వీఐపీ లైన్లు ఏర్పాటు చేశారు. ఇటు బోనాల జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర ప్రాంతాలను కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు హైదరాబాద్ జలమండలి ఆధ్వర్యంలో 5 వాటర్ క్యాంపులను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో సికింద్రాబాద్ కు తరలి వెళ్తున్నారు. ఇక ఇదే అంశంపై ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి మరింత సమాచారాన్ని మా కొలీగ్ సుమ అందిస్తారు. మహంకాళి అమ్మవారి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారికి భక్తులు వేల సంఖ్యలో బోనాల్ని సమర్పిస్తున్నారు. క్షీరసారలు, గాజులు, పసుపు, కుంకుమ, ఒడిబియ్యంతో అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాల్ని సమర్పిస్తున్నారు. ఈ రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఏ పూజలు చేశారు, ఉదయం నుంచి రాత్రి వరకు ఏ పూజలు కొనసాగుతాయో తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థ గారు. మనం ప్రధాన అర్చకులతో మాట్లాడదాం. నమస్తే అండి, ఉదయం నుంచి అమ్మవారికి ఎలాంటి పూజా కార్యక్రమాలు చేశారు? అమ్మవారి యొక్క విశేషమైనటువంటి పూజలు ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఆషాఢ మాస మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు, తదుపరి అమ్మవారికి కుంకుమార్చన జరిపించడం జరిగింది. మరియు అమ్మవారికి ఈరోజు రాత్రి బలిహరణ కార్యక్రమం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటల తర్వాత అమ్మవారికి విశేషంగా మహాకాళి యొక్క దేవాలయం ఎదురుగున్నటువంటి మాతంగేశ్వరి ఆలయం వద్ద పచ్చికుండ పైన 16 సంవత్సరముల యువతి కుండపై నిలబడి దేశ భవిష్యత్తును చెప్పేటటువంటి రంగ కార్యక్రమం జరుగుతుంది. రంగ కార్యక్రమం తర్వాత అమ్మవారిని అంబారి ఊరేగింపు జరిపించడం జరుగుతుంది. ఈ విధంగా అమ్మవారికి ఎంతో శోభాయమానంగా దివ్యంగా జరిగేటటువంటి ఈ జాతర మహోత్సవంలో భక్తులందరూ పాల్గొని దేవి అనుగ్రహాన్ని పాత్రలు కాగలని మనం చేస్తున్నాం. జై మహంకాళి, ఉజ్జయిని మహంకాళి మాతాకు జై. మనం చూడొచ్చు, ఇంకా కూడా ఈ రష్ కంటిన్యూ అవుతూనే ఉంది మార్నింగ్ నుంచి. అంటే బోనాలు తీసుకెళ్లే మహిళలందరికీ సపరేట్ ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేశారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకైతే ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే మార్నింగ్ నుంచి ఈ బోనాల జాతర జరుగుతుందంటే ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్లో బోనాల సందడి కనిపిస్తుంది. అందులో లష్కర్ బోనాలకు ప్రత్యేక స్థానం ఉంది. అంటే దాదాపు ఈ లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అంటే అమ్మవారి మహిమాన్వితమైన తల్లి, కోరిన కోరికలు తీర్చుతుంది అని కూడా భక్తులు అమ్మవారిని విశ్వసిస్తుంటారు. అంటే ఓన్లీ బోనమే కాదు, ఒకవైపు ఒడిబియ్యాన్ని, అదేవిధంగా అమ్మవారికి చీర, గాజులు, పసుపు, కుంకుమ ఇలా అమ్మవారికి సమర్పిస్తూనే ఒకవైపు పోతురాజులు, డప్పు చప్పులతో అయితే సికింద్రాబాదు పరిసర ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఒక పండగ వాతావరణం కనబడుతుంది. మనం చూడొచ్చు, భక్తుల రష్ ఇంకా తగ్గలేదు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకవైపు తొట్టెల ఊరేగింపు, అంటే ఘటాలను కొంతమంది ఊరేగింపుగా తీసుకొస్తే కొంతమంది తొట్టెలను కూడా ఊరేగింపుగా అమ్మవారి దగ్గరికి తీసుకొస్తున్నారు. మనం చూడొచ్చు, వేప కొమ్మలు, పసుపు, కుంకుమ అలంకరణతో ఎంతో అందంగా అమ్మవారికి ఆ బోనాన్ని సమర్పించేందుకు భక్తులు నెత్తిన పెట్టుకొని తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బోనం అంటే భోజనం. అమ్మవారికి ఈ భోజనాన్ని
తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పిస్తారు భక్తులు. మనం చూడొచ్చు ఆ బోనం మీద అమ్మవారికి గండ దీపాన్ని కూడా వెలిగించి తీసుకువెళ్తున్న దృశ్యాలు చూస్తున్నాం. అంటే యువత కూడా ఈ బోనాల్లో పెద్ద ఎత్తున పాల్గొందనే చెప్పాలి. ఒకవైపు బోనాలకు లైన్ చూసాం ఇప్పటి వరకు మనం, ఇప్పుడు సాధారణ భక్తుల క్యూ లైన్ చూస్తున్నాం. ఇప్పటికీ కూడా రాత్రి అవుతుంది సమయం, అయినప్పటికీ కూడా భక్తులు పెద్ద ఎత్తున ఉన్న సిచ్యువేషన్ కనబడుతుంది చూస్తున్నాం. రష్ ఇంకా కంటిన్యూ అవుతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ అధికారులు చేశారు. అంటే రేపు కూడా అమ్మవారి భవిష్యవాణి ఉంటుంది, స్వర్ణలత పచ్చి కుండపై భవిష్యవాణి చెబుతారు. సో ఈ కార్యక్రమానికి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు వస్తారు కాబట్టి ఇదే కంటిన్యూ అవ్వబోతుందని చెప్పి ఇక్కడ పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. అంటే 2500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. మనం చూడొచ్చు ఓన్లీ బోనాలు అంటే హైదరాబాద్ వాసులు మాత్రమే కాదు, ఇటు తెలంగాణ నుండి, ఆంధ్ర నుండి, మహారాష్ట్ర నుండి సికింద్రాబాద్ ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఇంకా ఇక్కడ రష్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఉదయం నుంచి చూసినట్లయితే చూడొచ్చు బోనాలు తీసుకెళ్తున్నారు. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం వారితో. కంటిన్యూస్ గా అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. మనం మాట్లాడదాం. జెన్జీ ఈ బోనాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు యువత. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో, హాయ్. హాయ్ హాయ్. ఎలా అనిపిస్తుంది? అమ్మవారికి వెండి బోనాన్ని సమర్పిస్తున్నారా? 3 years నుంచి. 3 years నుంచి. ఎక్కడి నుంచి వస్తున్నారు? బోడుప్పల్. ఏం తీసుకెళ్తున్నారు అమ్మవారికి ప్రసాదంగా ఈరోజు? పచ్చి పులుసు, పెరుగు. యూత్ ఇలా బోనాలు తీసుకొని వెళ్ళడం మన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు కూడా అద్దం పడుతుందని చెప్పాలి. ఎలా అనిపిస్తుంది అమ్మవారి మహిమ గురించి? అంటే ఇంతకు ముందుకు ఏమైనా కోరికలు కోరుకున్నారా? అయినాయనే 3 years నుంచి తీసుకొని వస్తున్నా. నీ పేరేంటి? సాయివర్ధిని రెడ్డి. ఓకే, చూసాం కదా, యూత్ కూడా పెద్ద ఎత్తున బోనాల్ని సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఇది ప్రస్తుతం లష్కర్ బోనాల్లో ఉన్న సిచ్యువేషన్. చూడొచ్చు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది భక్తుల తాకిడి. అయితే రేపు కూడా ఇంకా అమ్మవారికి భక్తులు దర్శనం చేసుకుంటారు. ఈరోజు అర్ధరాత్రి వరకు బోనాలు సమర్పిస్తే రేపు అమ్మవారికి భవిష్యవాణి చెప్పే స్వర్ణలత కోసం ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ రోజు దర్శనం చేసుకోలేని వాళ్ళు కూడా రేపు అమ్మవారి దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ పరమేష్తో సుమ, లష్కర్ బోనాలు.